హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. నెక్స్ట్ డే 6కే లేచి రెడీ అయ్యి బళ్ళారి పక్కనే ఉన్న అంజనాద్రి కొండకి వెళ్దాం అనుకుంటే మేము బయలుదేరేసరికి 11 అయ్యింది. పిల్లలు ఉన్నారు కాబట్టి వాటర్, స్నాక్స్ వగైరా వగైరా అన్ని సర్దేసుకున్నాము. ఈ అంజనాద్రి అనే గ్రామం కర్ణాటక స్టేట్ లోని బళ్ళారికి సమీపంలో ఉంటుంది. అంజనాద్రి కొండ అంటే అది హనుమంతుని జన్మస్థలం. పై భాగంలో ఆంజనేయుని గుడి ఉంటుంది. ఇందులో దాదాపు 575 మెట్లు ఉన్నాయి. ఈ గుడిలో వచ్చేసి రాతితో చెక్కబడిన హనుమంతుని విగ్రహం అయితే ఉంటుంది. ఈ మొత్తం ప్రదేశాన్ని పురాణాలలో కిష్కింద అని కూడా పిలిచేవారట. మేమైతే కారులో బయలుదేరి అక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం 12:30 అయితే ఊరు మొత్తం ఎటు చూసినా పచ్చని వరి పొలాలతో చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం 12:30 అయింది కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొని అన్ని స్టెప్స్ ఎక్కగలమా అని చాలా భయమేసింది. కానీ ఎలాగోలా ఆంజనేయ స్వామి దయతో మాత్రం అన్ని స్టెప్స్ కంప్లీట్ గా ఎక్కేసాము. అంతే కాదండి, వాలి సుగ్రీవుల కథ మొత్తం ఇక్కడే ఈ కిష్కిందలోనే జరిగిందట. గుడిలో ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో అని చూపిద్దామని ఫోన్ అయితే తీసుకెళ్లాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఫొటోస్ నాట్ అలౌడ్. కోసం ఎవరికి తెలియకుండా చిన్న చిన్నగా ఆంజనేయ స్వామిని అయితే వీడియో తీసి ఇందులో పెట్టాను. చూసి దర్శించుకోండి. మనోడి బొమ్మల షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది.